ఉపరాష్ట్రపతి ఎన్నిక కొనసాగుతోంది. ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. రహస్య పద్ధతిలో ప్రధాని ఓటేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసతిలో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. రాత్రికి విజేతను ప్రకటిస్తారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి ఎన్నిక జరుగుతోంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి ఓట్లేశారు. ఇటు ఎన్డీఏ కూటమి ఎంపీలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మధ్య ఆసక్తికర సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరూ ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇద్దరూ చేతులు పట్టుకుని ఓటేసేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న విజువల్స్ ను తమ కెమెరాలతో క్లిక్ మనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు తాము దూరంగా ఉంటున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఆ పార్టీకి చెందిన 4 సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 7 ఎంపీలు ఉన్న బిజు జనతాదళ్ ఓటింగ్కు దూరంగా ఉంది. బీజేపీ సీనియర్ నాయకుడైన రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అందులో సల్వాజుడిన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎన్నిక పోలింగ్ ఎలా కొనసాగుతోంది? పార్లమెంటులో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో ప్రస్తుతానికి పోలింగ్ జరుగుతూ ఉంది. ఉదయం మొదటగా ఫస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇంకా విపక్ష కూటమికి సంబంధించి ముఖ్యంగా సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి మిగతా ఎంపీలందరూ కూడా వారికి ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. మొత్తంగా 781 మంది ప్రస్తుతానికి సంఖ్యాబలం ఉంది. దాంట్లో రాజ్యసభలో 6 వేకెంట్స్ ఉన్నాయి, లోక్సభలో 1 వేకెంట్ ఉంది. అవి పోను మొత్తంగా 781 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 391 మంది ఎవరికైతే ఓట్లు పడతాయో వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతానికి సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే ఎన్డీఏ అభ్యర్థికి అబ్సల్యూట్ మెజారిటీ కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి. సుమారు 435కు పైగా ఎంపీల మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు వైసీపీ కూడా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తామంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి 325 మందికి పైగా ఎంపీల సంఖ్యాబలం ఉంది. వారందరూ కూడా వారితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇక తటస్థంగా ఉన్నటువంటి 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించాయి. బీఆర్ఎస్ కు 4 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, బీజేడీకి 7 ఉన్నాయి. వీరందరూ కూడా ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ 2 కూటములకు తాము సమదూరంగా ఉంటున్నాము, నోటా అనేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి తాము ఎవరికి కూడా ఓటు వేయము, ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్లుగా వారు ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా కేంద్ర మంత్రులను ఇన్ఛార్జీలుగా ఎన్డీఏ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ కోఆర్డినేషన్ కి ఉపయోగించుకుంటుంది ఎన్డీఏ. ముఖ్యంగా ప్రహ్లాద్ జోషి కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి కీలక కేంద్ర మంత్రుల నివాసాల్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక భాగస్వామ్య పక్షాల ఎంపీలతోటి ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారు. పోలింగ్ కి సంబంధించి ఎవరైతే ఓటింగ్ కు ఇంకా వేయలేదో వారందరినీ కూడా ఓటింగ్ లో పాల్గొనేలాగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా ఫ్లోర్ కోఆర్డినేషన్ కి సంబంధించి ఎన్డీఏకి సంబంధించి 2 రోజుల నుంచి కూడా మీటింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పోలింగ్ రోజు కూడా కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి నివాసాలు ముఖ్యంగా సౌత్ స్టేట్స్ కు సంబంధించినటువంటి ఎంపీలతోటి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో భేటీలు ఉంటున్నాయి. వారితో పాటు ప్రహ్లాద్ జోషి నివాసంలో కొంతమంది ఎంపీలతోటి భేటీలు నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా ఓటింగ్ లో పాల్గొనేలాగా, అంటే ప్రతి ఓటు కూడా చాలా అవసరం.
ప్రతి ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా చూసుకోవడానికి అందరూ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక ఇండియా కూటమికి సంబంధించి కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎంపీలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ బాధ్యతలు అనేది కూడా ఇస్తున్నారు ఫ్లోర్ కోఆర్డినేషన్ సంబంధించి. ఎందుకంటే ప్రతి ఓటు కీలకంగా ఉంటుంది. మొత్తంగా 781 మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద డిఫరెన్స్ అనేది కూడా చాలా ఉంది. ఎన్డీఏకి సంబంధించి అలాగే ఇండియా కూటమికి సంబంధించి సుమారు 90కి పైగా ఓట్ల డిఫరెన్స్ ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే గెలిపించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా రెండు కూటములకు సంబంధించినటువంటి అభ్యర్థులు తామే గెలుస్తామనేటువంటి ధీమానం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇండియా కూటమికి సంబంధించి కొంతమంది కీలక నేతలు. ఎందుకంటే ఎన్డీఏలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఎంపీలు ఇండియా కూటమికి అభ్యర్థికి మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం రాజీవ్ ప్రతాప్ రూడీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎట్లయితే జరిగిందో అదే విధంగా ఈసారి కూడా జరిగే అవకాశం ఉందనేటువంటి డిమాండ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. సాయంత్రం 5 వరకు కూడా పోలింగ్ ఉంటుంది. 5 తర్వాత 6 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఈ రోజే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ కూడా చూస్తున్నారు. క్రాస్ ఓటింగ్ నిజంగానే జరుగుతుందా, జరిగితే అది ఏ పార్టీలకు సంబంధించినటువంటి నష్టం చేకూరుతుంది, ఏ కూటమికి అనుకూలంగా ఉండబోతుంది అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే అట్లాంటి సిచ్యువేషన్ ఉత్పన్నం అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కి సంబంధించి ఎక్కడ కూడా విప్ అనేది జారీ చేయరు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ఎవరు క్రాస్ ఓటింగ్ జరిగింది, క్రాస్ ఓటింగ్ ఎవరు పాల్పడ్డారు అనేది తెలుసుకోవడం కూడా కొంత కష్టసాధ్యం అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంపీలందరూ కూడా వైజ్ గా డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి కీలకమైనటువంటి పదవికి జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగా చూడకూడదంటూ కూడా ఇప్పటికే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఎంపీలు ఆయనకు అనుకూలంగా ఓటు వేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అపర్ణ.